శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వార ఫలాలుగా మీకు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు మనకు మేషరాశికి అత్యంత శక్తివంతమైన శుభగ్రహాధిపతి చంద్రుడు చాలా లాభస్థానంలో శతభిష నక్షత్రంలో ఈ వారమంతా చాలా బలంగా ఉండబోతున్నారు. అప్పులు తీర్చుకోగలుగుతారు, కుటుంబంలో సంతోషంగా ఉంటుంది, వివాహ కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఉద్యోగంలో పదవిని అలంకరిస్తారు, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది, విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి ప్రత్యేకంగా వృషభ రాశి వారికి చంద్రుడు 10వ స్థానాన్ని ఆక్రమించడం వల్ల శతభిష నక్షత్రం నుంచి సూర్య ఉదయం ప్రారంభమవడం వల్ల వీళ్ళకు అత్యంత శుభకరంగా ఉండే వార్తలు 5 రోజుల లోపల వినబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందుతారు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, ఆర్థికంగా భారాన్ని తగ్గించుకుంటారు, వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరుచుకుంటారు, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది, విద్యా ఉద్యోగ విషయాల్లో కలిసి వస్తాయి. మిథున రాశి ఇక్కడ మిథున రాశి నుంచి 9వ రాశిలో శతభిష నక్షత్రంలో ప్రారంభమవుతుండడం వల్ల చాలా రోజులుగా బ్యాంకు రుణాలు రాలేక ఇబ్బందులు పడుతున్నవారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు చేసుకున్నవారు, కళారంగంలో ఉన్నవారు విజయం పొందగలుగుతారు. అలాగే డబ్బుల పరమైన విషయాల్లో ఆర్థిక లోట్లు ఉండేవారు చాలా ప్రశాంతతగా డబ్బులు రావడం అనేది పెంపొందడం అనేది జరుగుతుంది. వ్యాపార రంగం అభివృద్ధిలో ఉండడం జరగబోతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. కర్కట రాశికి అష్టమంలో చంద్రుడు ప్రారంభం శతభిష నక్షత్రం వల్ల 1, 2, 3 దినాలు చాలా కష్టాల్లో ఉంటారు. మళ్ళా తదుపరి మీరు విద్యా ఉద్యోగంలో విజయం పొందుతారు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటారు, అధికార స్థానంలో కొన్ని పరిచయాలు అవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు, నూతన ఉత్సాహంతో సంతోషంగా అడుగులు వేయబోయే సమయం ఆసన్నమైనది. సింహరాశికి శతభిష నక్షత్రంలో చంద్రుడు సూర్య ఉదయం నుంచి ప్రారంభమవడం వల్ల రాబోయే 5 రోజులకి చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు, దూర ప్రయాణాలు చేయగలుగుతారు, వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరుచుకుంటారు, విద్యా ఉద్యోగంలో లాభాలు పొందుతారు, మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు, అప్పులు భారాన్ని తగ్గించుకోగలుగుతారు, నూతన ఉత్సాహంతో కుటుంబీకులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే కన్యా రాశికి 6వ రాశిలో శతభిష నక్షత్రంలో ప్రారంభమవుతున్న వ్యక్తి తదుపరి 7 రోజుల వరకు మీకు ప్రత్యేకమైన రోజులుగా ఉండబోతుంది. కష్ట సుఖాలు సరి సమానంగా ఉంటుంది, మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది, కుటుంబంలో నూతన ఉత్సాహంగా ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందుతారు, అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, నూతన వస్తువులు కొనుక్కోగలుగుతారు, కుటుంబంలో సంతోషానికి అందరి తల్లిదండ్రుల సహకారం తీసుకుంటారు, చాలా ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఈ వారమంతా ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది, విద్యారంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగ రీతిగా ఉన్నవారికి సంపూర్ణ బలం కలుగుతుంది, వ్యాపార రంగంలో ఉన్నవారికి సాటి లాభాలు తెచ్చిపెట్టడానికి అవకాశం ఉన్నది. తులారాశి వారికి శతభిష నక్షత్రంలో ప్రారంభమయ్యి 7 రోజుల వరకు ప్రత్యేకమైన విజయాలు మీ సొంతమవబోతున్నాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది, నూతన ఉత్సాహంతో కుటుంబీకులతో సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకుంటారు, నూతన పరిచయాల ద్వారా విజయం పొందుతారు, విద్యా ఉద్యోగ విషయాల్లో విజయం పొందుతారు, వ్యాపార రంగంలో అధికారిక స్థానాన్ని కైవసం చేసుకుంటారు, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు, అలాగే మీ అప్పుల భారాన్ని తగ్గించుకోగలుగుతారు, మీకు వాహన యోగము, అలాగే ఆభరణాలు కొనుక్కోవడానికి, నూతన గృహానికి కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే వృశ్చిక రాశికి కేంద్ర రాశిలో శతభిష నక్షత్రంలో ప్రారంభమవుతూ ఉండడం వల్ల ఖచ్చితంగా విజయం కుటుంబంలో నుంచే ప్రారంభమవుతుంది. మీరు తోటి స్నేహితులతో కలుసుకొని సంతోషంగా గడపడం అనేది ప్రారంభిస్తారు. చాలా కర్తవ్యంతో కూడిన పనులు చాలా వేగంగా చేసుకుంటూ మీ కుటుంబం సభ్యులని కలుపుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో కోరికలను నెరవేర్చగలుగుతారు, వాహన యోగాలు కలిసి వస్తాయి, నూతన గృహాలు కలిసి వస్తాయి, ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ప్రత్యేకంగా చాలా అదృష్ట దినాలుగా ప్రారంభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ధనుసు రాశికి శతభిష నక్షత్రం 3వ స్థానంలో నుంచి ప్రారంభం అవడం వల్ల వీళ్ళు కష్టపడి అనేక విషయాలలో
ఇబ్బందులు లేకుండా, మానసిక ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి, వీళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ నూతన ఉత్సాహంతో సంతోషంగా కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. అలాగే వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటారు. అలాగే వీళ్ళు విద్యారంగంలో ఉన్న వారికి విజయం అవకాశం కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆర్థికంగా డబ్బులు పరమైన విషయాల్లో పొదుపు చేసిన డబ్బుల్లో నుంచి కొత్త గృహం కొనుక్కోవడం కానీ, స్థిరాస్తులు కొనుక్కోవడం కానీ ఈ వారంలో మీకు జరుగుతుంది. మకర రాశి వాళ్ళు కుటుంబ స్థానంలో చంద్రుడు చల్లటి చూపుతో ఉండడం వల్ల గతంలో జరిగిన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ మర్చిపోయి నూతనంగా చాలా సంతోషంగా కుటుంబీకులతో గడపడం ప్రారంభిస్తారు. ఎక్కువగా దూర ప్రాంతానికి వెళ్ళి సంతోషకరమైన దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే కర్తవ్యంతో పాత బంధుత్వం, కొత్త బంధుత్వములతో కలుసుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు సాగిస్తారు. వ్యాపార రంగం అభివృద్ధి పరంగా చాలా బలంగా ఉంటుంది. అలాగే విద్యారంగంలో అనుకూలత, భాగ్యము కలగడం జరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారికి ప్రత్యేకంగా చాలా మెరుగైన ఫలితం జన్మరాశిలో నుంచే ప్రారంభం అవడం వల్ల మొదటి స్థానంలో నుంచి చివరి స్థానం వరకు విద్యా ఉద్యోగంలో లాభాలు పొందుతారు. అనేక విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటారు. మీనరాశి వారికి ప్రత్యేకంగా జన్మరాశికి 12వ రాశిలో ఉండడం వల్ల అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా చాలా వరకు మానసిక ఒత్తిళ్లు తగ్గించుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన